హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జొన్న పిండి మరియు గోధుమ పిండి రెండు కలుపుకొని రొట్టెలైతే చేయడం జరిగింది. రొట్టెల మీదకి మేమైతే ఆలు కర్రీ అయితే చేసుకున్నాము. ఆలు కర్రీ ఎలా చేయాలో ఒకసారి మనము చూద్దాము. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందుకొరకు 2 మీడియం సైజ్ ఆలు అండ్ ఒక ఆనియన్, ఒక 2 గ్రీన్ చిల్లీ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఆలుని కూడా కట్ చేసుకొని ప్లేట్లో ఉంచుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు దినుసులు, అలానే కట్ చేసుకున్న ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా అల్లం కూడా వేసుకొని కలుపుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము కట్ చేసుకొని ఉంచుకున్నటువంటి ఆలు ముక్కలని అంతా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి, లేకుంటే ఆలు కర్రీ కింద అడుగంటుతుంది. ఆ తర్వాత ఒక టమాటా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అలానే కారం కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా, గరం మసాలా కొద్దిగా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఆ తర్వాత కొద్దిగా బఠానీ కూడా వేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి 2-3 మినిట్స్ కుక్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే నేనైతే వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీరు వేసుకోవచ్చు, లేకున్నా బాగానే ఉంటుంది. అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా చేసుకున్నట్టు రొట్టెల మీదకి కర్రీని సర్వ్ చేసుకొని తినేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.